ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? నడువాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా? చీర నీకు బాగోదని పొగిడానే కానీ, చీర నీకు బాగోదని పొగిడానే కానీ, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా? మీరు పాట పాడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. మరి ఉమెన్స్ డే సందర్భంగా మా మహిళలకి మీరు చెప్పేటటువంటి మాటలు ఏమన్నా ఉన్నాయా? ఆడవాళ్ళనేది ఒంటింటికే పరిమితం అనేది కాకుండా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారు. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే నవీన. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ మహిళా మనులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మరి మహిళ అనగానే చాలా మాటలే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. చాలా మంది పొగిడేస్తూ ఉంటారు ఉమెన్స్ డే రోజు, మహిళలు అలా మహిళలు ఇలా అని చెప్పేసి. మరి మహిళలు ఎంతగానో పైకి ఎత్తేస్తూ ఉంటారు కూడా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మహిళలు అన్ని విషయాల్లో కూడా పోటీగా ఉన్నారు. మెన్స్ కంటే ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నారు, సమానంగా కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో కూడా దాటి వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సరే, మన అందరి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మహిళలు అంటే మహిళలే, ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది ఏమైనా ఉమెన్స్ అందరికి కూడా మరొకసారి సుమన్ టీవీ తరఫున హ్యాపీ ఉమెన్స్ డే. మరి ఈరోజు మనతో పాటు కొన్ని మాటలు మహిళల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గజల్ గాయని స్వరూపారెడ్డి గారు. సో ఒక్కసారి మేడంతో మాట్లాడదాం, మంచి గజల్ కూడా వినిపిస్తారు. నమస్తే మేడం. నమస్తే. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే నవీన. మేడం, మరి ఉమెన్స్ డే సందర్భంగా మా మహిళలందరికీ వరకు ఒక్క మంచి గజల్ గానీ ఒక పాట గానీ పాడండి. మరి తప్పకుండా తప్పకుండా నవీన, ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఇది ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా, సకల మానవాళికి తను అమ్మరా. ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా, సకల మానవాళికి తను అమ్మరా. నీకు జన్మనిస్తుంది ఒక తల్లిగా, నీకు ప్రేమ పంచుతుంది ఒక భార్యగా, నీ కడుపున పొడుతుంది ఒక బిడ్డగా, నీ కడుపున పొడుతుంది ఒక బిడ్డగా. ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా, సకల మానవాళికి తను అమ్మరా. ఓ మేడం, నిజంగా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ అంటారు. అంటే ప్రతి విషయంలో కూడా పురుషులతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఆలోచిస్తారు, ఒక పనితో పాటు 10 పనులు చేయగలుగుతారు అని కూడా చెప్తా ఉంటారు. మరి ఉమెన్స్ డే సందర్భంగా మా మహిళలకి మీరు చెప్పేటటువంటి మాటలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు ముందు స్థానంలోనే ఉన్నారు. మనం చరిత్ర తీసుకుంటే కూడా నవీన, ఆడవాళ్ళు చాలా బలంగా ఉన్నారని మన చరిత్ర కూడా చెప్తుంది. ఆడవాళ్ళు అనేది ఒంటింటికే పరిమితం అనేది కాకుండా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారు, ఏ స్థాయికి రీచ్ అవుతారు అనేది మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. సో ఆడవాళ్ళందరినీ కూడా మనం బయటికి రండి, తమ టాలెంట్స్ ని చూపించండి. అన్నిట్లో కూడా మగవాళ్ళతో ఈక్వల్ గా సమానంగా, కాకపోతే ఇంకా మగవాళ్ళతో ఇంకొంచెం ఎక్కువ సమానంగా ఉండాలని ఆడదానిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా మేడం, అయితే మనం అనుకున్నట్టుగా ఇన్ని పాత్రలు పోషిస్తున్నటువంటి మహిళ ఒక చిన్న సమస్య వచ్చేటప్పటికి తట్టుకోలేక ఇంకా బాగా స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి ఎవరికి చెప్పుకోలేక ఇక ఆఖరికి ఎట్లా అంటే సూసైడ్స్ వరకు వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవడం మనం చాలా చూస్తూనే ఉన్నాము. ఎందుకు ఇన్ని క్యారెక్టర్స్ తో ఉన్నటువంటి మహిళ ఒక చిన్న సమస్య ఎదురయ్యేటప్పటికి ఎందుకు పోరాడలేకపోతుంది, అంత ఎందుకు స్ట్రెస్ కి గురవుతుంది అంటే దానికి కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఒకటి నవీన, ఇంతకుముందు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక నానమ్మో తాతయ్యో, అంటే ఇప్పుడు వీళ్ళకి అమ్మమ్మ, అత్త, మామయ్య, లేకపోతే పెద్దమ్మ, పిన్నులు, అంటే ఎవరో ఒకరు ఆ సమస్యకి అనేది ఈజీగా పరిష్కరించేవాళ్ళు. ఇంత చిన్నదని కుంగిపోవడం ఏంటి వాళ్ళు అనేసరికి ఆ సమస్య వీళ్ళకి చిన్నదిగా కనిపించేది. ఇప్పుడు ఏమంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే భార్య, భర్త, పిల్లలు. ఇప్పుడు భర్త అనేవాడు పొద్దున మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడము, పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ లో నైట్ వరకు ఉండలేకపోవడము. తినకు ఒక సమస్య వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా ఆడది ఎంత కష్టమైనా చూసుకుంటుంది. జనరల్ గా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా తను చూసుకుంటుంది, కుటుంబం అంతా కూడా.
కానీ కుటుంబం అనేవాళ్ళు ఆడదానికి కూడా అంటే వాళ్ళకి చెప్పుకునే స్వాతంత్రాన్ని ఇస్తే గనక ఇలాంటి సమస్య రాలేవో నాకు అనిపిస్తుంటుంది నవీన. అంటే మీరు ఫ్రీడమ్ అన్నారు కదా మేడం, అంటే ఇప్పుడు చూసుకుంటే లేడీస్ కి అన్ని విషయాలు ముందున్నట్టు మనమే మాట్లాడుతున్నాం కదా, అంటే ఫ్రీడమ్ అంటే ఇంకా అంటే అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటారా? అంటే నేను చెప్పేది వాక్ స్వాతంత్రం, చెప్పే స్వాతంత్రం. అంటే ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎంత అర్థం చేసుకున్నాం, ఒక ఆడదానిగా అన్ని అర్థం చేసుకుంటున్నాం, అందరికి ఇన్ని రకాలుగా మనం మేనేజ్ చేస్తూ వచ్చాం. మన వరకు వచ్చేసరికి అట్లా కనీసం ఒక్కరు మనలాగా ధైర్యం చెప్పి ఆడవాళ్ళలాగా ధైర్యం చెప్పాలి ఎవరైనా మగవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఈ పరిస్థితి రాదేమో. ఇంకోటి ఏంటంటే ఈ రోజున పండి ఇప్పుడు మీరు అన్నారు సూసైడ్స్ అని చెప్పేసి అన్నారు, ఆ సూసైడ్స్ ఎక్కువ మనం చూసుకుంటే ఒంటరిగా ఉన్న వాళ్ళే ఎక్కువ టార్గెట్ అవుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు మామూలుగా బయటకు వెళ్ళి అందరిలో మామూలుగా కలివిడిగా ఉండి జాబ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు కనీసం ఫ్రెండ్స్ తో అయినా షేర్ చేసుకుంటున్నారు. ఉంటారుకుండా ఆడవాళ్ళు వాళ్ళకి అది కూడా లేక కొంచెం ఎక్కువ ఈ సంఘటనలకు పాల్పడుతున్నారేమో అని అనిపిస్తుంటుంది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, అంటే చాలా మంది లేడీస్ ఏంటంటే కొంతమంది పురుషులు ఇంత మంచిగా ఉంటున్నా కూడా కొంతమంది వాళ్ళు హెసిటేట్ అవుతా ఉంటారు, అంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పలేరు. ఓన్లీ ఉమెన్స్ డే రోజు ఒక్క రోజే మనం ఫేస్బుక్ చూడండి, ఇన్స్టా చూడండి, ఎక్కడ చూసినా ఇంకా అసలు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు అనుకోండి. అంటే మళ్ళీ ప్రతి ఒక్క రోజు గౌరవించాలా, మేము రోజు మిమ్మల్ని గౌరవించాలని కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. రోజు గౌరవించాల్సిన అవసరం లేదు, కానీ అసలు మహిళలు అంటే ఏంటి, వాళ్ళు చేసిన అని అందరి గురించి కాదు, అందరు మహిళలు ఇలా లేరు, మళ్ళీ ఉన్నారు కొంతమంది అయితే ఉన్నారు కదా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటే కొంతమంది ఇలా కామెంట్స్ చేసే వాళ్ళు కానీ ఇలా ఫైనల్ గా అలాంటి మహిళలకి, కష్టపడే వాళ్ళకి, శ్రమించే వాళ్ళకి, గౌరవంగా బ్రతికే వాళ్ళకి మీరు మరి సుమన్ టీవీ తరఫున చెప్పేటట్టు అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నట్టు ఇప్పుడు ఫేస్బుక్ లో చూస్తుంటే ఒక మదర్స్ డే అనగానే అమ్మతో దిగిన ఫోటోలు పెడుతుంటారు. ఉమెన్స్ డే అనేసరికి అప్పుడు ఉమెన్స్ గురించి పెద్ద పెద్ద కవిత్వాలు రాయడము, కూతుర్ల ఫోటోలు, తల్లిల ఫోటోలు, భార్యల ఫోటోలు పెడుతుంటారు. నేను ఒక్కటి అడుగుతాను నవీన, పొద్దున్న లేచి మనం గ్రూపుల్లో చాలా మందికి గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతాం. పొద్దున్న లేచిన వైఫ్ కి గుడ్ మార్నింగ్ అనేది ఒక్కటి చెప్తే ఆ డే అంతా ఇప్పుడు నేను చాలా బాగుంటుంది. ఏదో ఒక మెచ్చుకోలు ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఒక గజల్ రూపంలో చెప్తాను, అంటే ఆడవాళ్ళకి ఎలా ప్రేస్ చేస్తే వాళ్ళ హృదయానికి దగ్గరగా ఉంటారు అనేది ఓ చిన్న గజల్ రసరాజు గారు అని చెప్పేసి తను రాశారు ఈ గజల్ని. అంటే తను కూడా అంటే భార్య ఊరెళ్ళిపోతే నేను ఉండలేనా, నేను చేసుకోలేనా అని అనుకున్న తర్వాత భార్య ఊరెళ్ళిన తర్వాత తనకి ఎక్కడ టవల్స్ అక్కడే కనిపిస్తున్నాయి, వండే వాళ్ళు లేరు, అట్లా అనుకున్న తర్వాత ఆయన రాసిన గజల్ ఇది. సో ఇది అందరికి కూడా వర్తిస్తుంది నాకు అనిపిస్తుంటుంది అనమాట. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడువాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా. వైఫ్ కి రోజు నాకు వండి పెడుతుంది కానీ నేను ఎప్పుడైనా పాపం తను నాకు తిన్నావా అని అడగలేదు కదా అని చెప్పేసి ఆయన రాశారు. చీర నీకు బాగోదని పొగిడానే కానీ, చీర నీకు బాగోదని పొగిడానే కానీ, ఏమండి చీర బాగుందంటే బాగుంది, ముహూర్తం మించిపోతున్నాడు అంటారు. కానీ పాపం తనకి కొంచెం ఆ చీరకు నీవే, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. బంధువులు వస్తున్నారు వంట చేయని చెప్పేసి హుకుం జారీ చేశారు. సందెవేళ చేతి వంట తిన్నానే కానీ, ముసురు వేళ చేతి వంట తిన్నానే కానీ, నీ ప్రేమకింత నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. జడలో మల్లెల వాసన పీల్చానే కానీ, జడలో మల్లెల వాసన పీల్చానే కానీ, తన మనసులోని
తన మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా, తన మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, అర్ధాంగివి కాదు నీవు అనురాగ దేవతని, అర్ధాంగివి కాదు నీవు అనురాగ దేవతని, రసరాజై, కవి పేరు రసరాజ్ గారు అనమాట. రసరాజై నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడువాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. అబ్బా మీరు పాట పాడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. అదే హస్బెండ్ నిజంగా వైఫ్ కి ఇలా ఎవరున్నారు మేడం అలాగా? అంటే అందరి గురించి కాదండి, మంచి భర్తలు కూడా ఉన్నారు, అందరి గురించి మేము అనట్లేదు. అంటే ఇలా ఒక చిన్న మాట, ఈ రోజు నువ్వు వంట బాగా చేసావు, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు, చిన్న అప్రిషియేషన్, ఇంత కష్టపడ్డావు కదా కూర్చో. జనరల్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వంట చేస్తా నేను, తను అరే భలే చేసావు ఎంత బాగుంది అని అన్నారు అనుకోండి, నెక్స్ట్ ఇంకేం చేయాలి రేపు అనేది అట్లా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు మేడం, ఆకాశంలోకి వెళ్ళిపోతారు. అంటే కూర్చొని వడ్డానాలు చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, జస్ట్ చిన్న అప్రిషియేషన్స్ కోరుకుంటుంది ఆడది. సో ఆ చిన్న అప్రిషియేషన్స్ ఇస్తే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సూసైడ్ అట్లాంటివి కూడా ఏం జరగవు. సో వ్యూవర్స్, మరి ఇలా పాటలు పాడమని కాదు మా ఉద్దేశము, కాకపోతే పాటలో ఎంత అర్థం ఉంది చూసారు కదా. కాబట్టి మళ్ళీ రిపీట్ చేసుకుని మళ్ళీ వినండి, మళ్ళీ మేడం స్పెషల్ గా స్టూడియోలో కూర్చోబెట్టి ఈ పాట మొత్తం పాడిపిస్తాను నేను, మళ్ళీ జాగ్రత్త క్లియర్ గా పదాలు కూడా ఎంత మధురంగా పాడారు కదా. నిజంగా మరి హస్బెండ్సే కానీ మామూలుగా జెంట్స్ మహిళల పట్ల కొంచెం ఏంటంటే, ఎలా ఉన్నావు, ఏంటి, నీకేమైనా ప్రాబ్లం ఉందా, నీకేమైనా సమస్య ఉందా, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకేమన్నా కోరికలు ఉన్నాయా, చిన్న చిన్న కోరికలు ఏముంటాయి, పెద్ద పెద్దవి చిన్న చిన్న కోరికలు. నువ్వు వంట బాగా చేస్తే అబ్బా ఎంత బాగా చేసావు వంట అనండి చాలు. నువ్వు ఒక చీర కట్టుకుంటే మరి ఈ చీరలో ఎంత బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు అంటే అసలు ఇంకా మీకు ఏం కావాలంటే అది చేసి పెట్టడానికి రెడీగా ఉంటారు లేడీస్. ఎందుకంటే వాళ్ళ యొక్క స్ట్రాంగ్నెస్ కానీ వాళ్ళ యొక్క టాలెంట్స్ కానీ ఏంటంటే, హస్బెండ్ ఇంట్లో ఉండే ఫాదరే కానీ బ్రదరే కానీ హస్బెండే కానీ ఇంకెవరైనా మామయ్య కానీ ఎవరైనా సరే ఇంత చిన్న పొగడతో వచ్చిందంటే చాలు మేము ఎక్కడికో వెళ్ళిపోతాము, మాకేమి వజ్రాలు ఇవన్నీ మాకు వేయాల్సిన అవసరమే లేదనేసి ఆ పాటలో ఒక అర్థం ఉందన్నమాట. తిన్నావా తాగావా అని ఎప్పుడైనా అడిగావా? మరి ఇప్పటి నుంచి అయినా ఈ ఉమెన్స్ డే నుంచి అయినా మరి అలా అడగని వాళ్ళు ఎవరైనా జెంట్స్ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని, తల్లి చెల్లి అక్క పిన్ని అమ్మ నానమ్మ అమ్మమ్మ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని పలకరించండి, ప్రేమగా మాట్లాడండి. హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి ఆ ఒక్క రోజే మేడం చెప్పినట్టుగా స్టేటస్ పెట్టేసి ఫొటోస్ పెట్టేసి వాళ్ళని కౌగిలించేసుకొని ఇవి కాదండి. మాకు ఆ ఒక్కరోజు అవసరం లేదు, ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రేమగా చూస్తూ మా యొక్క బాధలు అర్థం చేసుకుని మమ్మల్ని కొంచెం పొగిడి హ్యాపీగా ఉంచితే సరిపోతుంది. సో మరొకసారి సుమన్ టీవీ తరఫున అందరికీ కూడా, మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే మేడం. నమస్తే నవీన.